హాయ్ ఫైన్ ఇయర్ లాస్ట్ క్లాస్లో మనం యాక్యురసీ గురించి చెప్పుకున్నాం. యాక్యురసీ అంటే ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ వాల్యూ అనేది ట్రూ వాల్యూకి క్లోజ్గా అంటే దగ్గరగా ఉన్నదాన్ని యాక్యురసీ అంటాం. యాక్యురసీలో ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకున్నాం. అంటే యాక్యురసీ ఏదైనా ఒక క్లోరైడ్ ఉంది, దీని యాక్చువల్ వాల్యూ 20.30%. ఏ అనే ఎక్స్పెరిమెంట్ ఉంది, బి అనే ఎక్స్పెరిమెంట్ ఉంది. ఓకే, ఏ అనే ఎక్స్పెరిమెంటు క్లోరైడ్ కంటెంట్ 20.60%. బి అనే ఎక్స్పెరిమెంట్లో క్లోరైడ్ కంటెంట్ 20.46 వచ్చింది. ఓకే, the accuracy of method A is equal to 20.60 minus 20.30 ఏమవుద్ది, 0.30% అవుద్ది. ఏ అనే మెథడ్లో యాక్యురసీ ఎంత, 0.30. అదే యాక్యురసీ ఆఫ్ మెథడ్ బి 20.46 minus 20.30, 0.16% ఉంది. ఇప్పుడు ఈ రెండాట్లో దేనికి తక్కువ పర్సెంట్ ఉంది, ఏ అనే మెథడ్కి 0.30. అంటే ద మెథడ్ బి గివ్స్ మోర్ యాక్యురసీ డేటా దాన్ మెథడ్ ఏ. అంటే మెథడ్ ఏ కన్నా మెథడ్ బికి తక్కువ పర్సంటేజ్ వచ్చింది కాబట్టి ఏది కరెక్ట్ అవుద్ది అంటే బి అనే మెథడ్ కరెక్ట్ అవుద్ది. ఎందుకని 0.16% కాబట్టి. ఓకే, చూడండి యాక్యురసీ అంటే అర్థమైందా. క్లోరైడ్ కంటెంట్ ఎంత, 20.3. ఏ అనే ఎక్స్పెరిమెంట్ చేశాడు, బి అనే ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఏ అనే ఎక్స్పెరిమెంట్లో క్లోరైడ్ కంటెంట్ ఎంత వచ్చింది, 20.6. బి అనే ఎక్స్పెరిమెంట్లో 20.46 వచ్చింది. యాక్యురసీ మెథడ్ ఏ 20.6 minus 20.3, 0.30 వచ్చింది. ద యాక్యురసీ మెథడ్ బి 20.46 minus 20.30, 0.16 వచ్చింది. యాక్యురసీ అనేది ఏం కరెక్ట్ అవుద్ది, బి మెథడ్ కరెక్ట్ అవుద్ది. ఓకే, ఈ యాక్యురసీలో మరలా 2 టైప్స్ ఉన్నాయి, అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్. దీస్ ఆర్ 2 టైప్స్. Absolute error, relative error. First the absolute error. Absolute error అంటే experimental value minus true value, దాన్ని అబ్సల్యూట్ ఎర్రర్ అంటాం. అంటే ప్రిసిషన్ మెజర్మెంట్స్ ఆర్ నాట్ నెసెసరీ యాక్యురేట్. ప్రిసిషన్ మెజర్మెంట్స్ అనేవి లేకపోతే, మెజర్మెంట్స్కి ప్రిసిషన్స్ లేకపోతే వచ్చే ఎర్రర్ని అబ్సల్యూట్ ఎర్రర్ అంటాం. అబ్సల్యూట్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెరిమెంటల్ డిటర్మైన్డ్ వాల్యూ మైనస్ ట్రూ వాల్యూ, దాన్ని అబ్సల్యూట్ ఎర్రర్ అంటాం. ప్రిసిషన్స్ మెజర్మెంట్స్ లేకపోతే, అంటే మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు తక్కువగా కానీ లేదా ఎక్కువగా కానీ వచ్చిందనుకోండి, అంటే మెజర్మెంట్స్ సరిగ్గా తీయలేదనుకోండి, ఆ వచ్చే ఎర్రర్ని అబ్సల్యూట్ ఎర్రర్ అంటాం.
absolute error is equal to experimental determined value minus true value. एक्सपेरिमेंट वैल्यू की ट्रू वैल्यू की मध्य डिफरेंस ने अब्सोल्यूट एरर अंट रिलेटिव एरर नेक्स्ट दी सेकंड दी रिलेटिव एरर రిలేటివ్ ఎర్రర్ అంటే ఏంటంటే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఎక్స్ప్రెస్డ్ రిలేటివ్ టు ది సైజ్ ఆఫ్ ది మెజర్మెంట్ క్వాంటిటీ. సైజ్ ఆఫ్ ది మెజర్మెంట్ క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యే వాటిని రిలేటివ్ ఎర్రర్ అంటాం. ఇది రిలేటివ్ ఎర్రర్ అంటే చాలా దగ్గర పర్సంటేజ్ చాలా దగ్గరగా రిలేటివ్ ఉంటుంది. అంటే ట్రూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెరిమెంట్ వాల్యూ బై 1 ప్లస్ రిలేటివ్ ఎర్రర్. ఈ రిలేటివ్ ఎర్రర్ అనేది పర్సంటేజ్లో చూస్తాం లేదా పార్ట్స్ పర్ 1000లో చూస్తాం, కాల్కులేట్ చేస్తాం. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఎక్స్ప్రెస్డ్ రిలేటివ్ టు ది సైజ్ ఆఫ్ ది మెజర్మెంట్ క్వాంటిటీ. అంటే ఏదైనా ఒక శాంపుల్ తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క క్వాంటిటీ మెజర్మెంట్స్ చాలా తక్కువగా ఉందనుకోండి, దాన్ని రిలేటివ్ ఎర్రర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాల్ట్ ఉంది NaClలో లేదా ZnCl2. ఓకే, ఇది ఒక సాల్ట్ ఉందమ్మా. సాల్ట్ ఒక రియాక్షన్ నుంచి తీసుకొచ్చి ఒక ప్రోడక్ట్ ఫామ్ అయింది. ఈ సాల్ట్ ద్వారా ఒక ప్రోడక్ట్ వచ్చింది. ఈ ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీ ఇంత రావాలని ఉంటుంది. ఒక 5 grams అనో లేదా 10 grams అనో రావాలనుకోండి. ఇక్కడ 5 gramsకి 10 gramsకి దగ్గరగా వచ్చి 4.9 లేదా 9.9 అలా దగ్గరికి వచ్చి ఏందనుకోండి క్వాంటిటీ, ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీ, దాన్ని రిలేటివ్ ఎర్రర్ అంటాం. అది పర్సంటేజ్లోనూ లేదా పార్ట్స్ పర్ 1000లోనూ చూపిస్తాం. ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, A అనే మెథడ్, B అనే మెథడ్. A అనే మెథడ్, B అనే మెథడ్. A అనే మెథడ్లో డిఫరెన్స్ ఎంత వచ్చింది? 0.30. A అనే మెథడ్లో 0.30 వచ్చింది. B అనే మెథడ్లో 0.16 వచ్చింది. ఓకే, ఇది యాక్యురసీ ఇలా వచ్చింది. ఇప్పుడు B అనే మెథడ్ తీసుకున్నాం. ఇది యాక్యురసీ 0.16 వచ్చింది. దీనికి రిలేటివ్ ఎర్రర్ ఎలా కాల్కులేట్ చేస్తామంటే యాక్యురసీ బై ట్రూ వాల్యూ 20.34 ఇంటూ 100 చేశారనుకోండి 0.78% వస్తుంది. అదే 0.16% కాకుండా పార్ట్స్ పర్ 1000లో అయితే ఇక్కడ 1000 వేయాలి, అప్పుడు 7 వస్తుంది. PPT అంటే పార్ట్స్ పర్ 1000. ఇలాగా రిలేటివ్ ఎర్రర్ని కాల్కులేట్ చేస్తాం. ట్రూ వాల్యూ కావాలనుకోండి, రిలేటివ్ ఎర్రర్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ తెలిసింది, ట్రూ వాల్యూ కావాలి.
ట్రూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు experimental value by 1 plus relative error. మనకి ఎక్స్పెరిమెంటల్ వాల్యూ రిలేటివ్ వాల్యూ తెలిసినప్పుడు ట్రూ వాల్యూ ఎలా తెలుసుకుంటామంటే ట్రూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెరిమెంటల్ వాల్యూ బై 1 ప్లస్ రిలేటివ్ వాల్యూ. ఈ విధంగా ట్రూ వాల్యూ తీసుకుంటాం. ఇది యాక్యురసీలో 10 మార్క్స్ క్వశ్చన్ అమ్మ ఇప్పుడు చెప్పుకున్నదే యాక్యురసీ, అబ్సల్యూట్ ఎర్రర్, రిలేటివ్ ఎర్రర్. ఓకే.